కాంగ్రెస్ పార్టీకి బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయాలని జై భీమ్రావ్ భారత పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎర్రా కామేష్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన పేరుతో బీసీలకు అన్యాయము, అగ్రవర్ణాలకు ప్రయోజనం చేసేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీసీలను 50% లోపుగా చూపించడం, 2014లో 8% ఉన్న అగ్రవర్ణాలను ఇప్పుడు 15% చూపించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు. 21 లక్షల పైగా బీసీలు చనిపోయారనడం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల యొక్క కులగణన చేపడతామని చెప్పి ఏదైతే బీసీ కులగణన చేపట్టినదో అది రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా నేనైతే చిట్ట చివరి రెడ్డి సీఎం కావాల్సి అంటున్నాడు. మేమేమంటున్నామంటే జేబీపీ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే ముందు మీరు రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం పాలకులం అయితేనే మనకేం కావాలో తెలుస్తుంది. అగ్రవర్ణ నాయకులు అధికారంలో కూర్చొని ఏదైతే 2014 సమగ్ర కుటుంబ సర్వే చేసిందో అప్పటికి ఇప్పటికీ అంటే ఒక 21 లక్షల మంది బీసీలు తక్కువ ఉన్నాయని చెప్పి చూపెట్టి 50% పైనటువంటి బీసీ జనాభాను ఇంకా చాలా మంది వాళ్ళు వివరాలు ఇవ్వలేదని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ మేము చేస్తున్నాం అంటున్నారు. కానీ మళ్ళీ మీరు చేసే దాని మీద కూడా ఎంతవరకు పారదర్శకత ఉందనేది ఎవరు కూడా ప్రజలకు మనం విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ కులగణన చేయాలా, నిజంగా బీసీలకి న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే మీ కుట్ర మీ యొక్క నాటకాలన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం దాన్ని పెంచే క్రమంలో చేస్తున్నారు తప్పించి గతంలో ఉన్న 8% జనాభాని అలా ఓసీలను 15% చూపిస్తున్నారు. కానీ అదే బీసీలకు ఇప్పటికి కూడా 50% లోపే చూపిస్తున్నారు. అంటే మేమేమంటున్నామంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కులగణన చేసిందో దాని యొక్క పారదర్శకత లోపించిందని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. వెంటనే దాని యొక్క లోపాలు సవరణ చేయాలా, మళ్ళీ వాటి యొక్క కులగణన చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో అనుకొని బీసీలు పోరాటం చేయమని చెప్తున్నాడు. కేటీఆర్ కవితకి ఏం పనిలేదు, అధికారం పోయేసరికి వాళ్ళకి బీసీలు గుర్తుకు వచ్చి ఇవాళ బీసీల జపం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. మీరు బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా భారతదేశంలో అంటే ప్రపంచ దేశాలలోనే ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలం మనం చూసుకున్నట్టయితే జనగణన లేని దేశమే అంటే ప్రపంచంలో ఒక మన భారతదేశమే. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా జనగణన అంటే 2021లో జరగాల్సిన జనగణను కేంద్రంలోని బీజేపీ పార్టీ జనగణను చేపట్టకుండా కాలయాపన చేస్తున్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీల్లో చైతన్యం వచ్చింది. జనగణన చేపడితే కులగణన చేపట్టాల్సి వస్తుందని చెప్పి ఏదైతే వాళ్ళ బంకర బుద్ధి ఉందో దాన్ని ప్రదర్శిస్తున్నారు. బండి సంజయ్ మేము ఒకటి చెప్తున్నాం, మీరు బీసీల కోసం రాష్ట్రంలో కాదు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేపడుతున్నారు, మీరు కులగణన కోసం ఇక్కడ కాదు నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి 2014 ఎన్నికల కంటే ముందు ఎన్నికల హామీలో నరేంద్ర మోడీ గారు నేను బీసీని నన్ను ప్రధానమంత్రిని చేస్తే 100 రోజులలో బీసీ కులగణన చేపడుతుందని చెప్పి 10 సంవత్సరాలు దాటినా కూడా నేటికి ఆ ఊసే లేదు. కాబట్టి బీజేపీ నాయకులు అంటే మనము ఎవరికైతే దెబ్బ తగిలితే వాళ్ళే కేకలు వేయాలని చెప్పి మహాత్మా జ్యోతిబాబు పూలే చెప్పిన ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని బహుజన సమాజం అందరం కూడా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని తప్పించి వివిధ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకులు మనకేదో న్యాయం చేస్తారంటే అది అన్ని పార్టీల్లో ఉన్న అగ్రవర్ణ నాయకులు అందరూ కూడా కూడబడుకొని బీసీ సమాజానికి బహుజన సమాజానికి అన్యాయం చేసే కుట్రలు చేస్తారు. కాబట్టి సమాజం అంతా మేల్కోవాలని చెప్పి కోరుకుంటున్నా.